హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. కొన్ని బేసిక్స్ అనేవి చూద్దామండి. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్లో కొన్ని ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సినవి. అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి బహిరంగంగా చెప్పే మాట లేదా ఒక ఇచ్చే ప్రకటన లేదా రాసిచ్చే ఒక నోటీసు లేదా ఒక ప్రభుత్వం కానీ ఒక సంస్థ కానీ తీసుకునే ఒక నిర్ణయాన్ని ప్రకటన అంటారండి. ఊహ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఆ ప్రకటన చేయడానికి ముందు అతని మనసులో ఉండే ఆలోచన లేదా అతని నిజమని నమ్మిన విషయాన్నే ఊహ అని అంటారండి. అంటే ఆ ఊహ మనసులో ఉండబట్టే ఆ ప్రకటన బయటకు వచ్చింది అని అర్థం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఫస్ట్ అతని మనసులో ఏం చెప్పాలనుకున్నాడో దాని గురించి థింక్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ అనేది బయటకు వదులుతాడండి. అదే ఇక్కడ చెప్పారండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోకపోవడానికి ఏం లేదు, సింపుల్ అండి. ఒక మనిషి ఏదైనా చెప్పే ముందు దాని గురించి ఆలోచించి ఏం చెప్పాలనుకుంటున్నాడో దానికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా అతను ఆల్రెడీ ఆలోచించే ఒక స్టేట్మెంట్ అనేది విడుదల చేస్తాడండి. దాన్నే ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అనే ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక ఊహ సరైనదా కాదా అని నిర్ణయించడానికి మిమ్మల్ని మీరు ఆ ప్రకటన చేసిన వ్యక్తి స్థానంలో ఉంచుకోవాలి. అంటే ఇక్కడ ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదండి. అక్కడ ఆ వ్యక్తి ఏమైతే ప్రకటన చేశాడో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడాలండి. మన ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. అదే అండి ఇక్కడ అర్థం. ఒకవేళ నేను కనుక ఈ ప్రకటన చేసుంటే నా మనసులో ఏ నమ్మకం ఉండి ఉండేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలండి. మన సొంత సలహాలనే తీసుకోకూడదు. నెక్స్ట్, దీంట్లో ఏ ప్యాటర్న్స్ అనేవి ముఖ్యంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, నోటీసులు లేదా హెచ్చరికలకు సంబంధించి, అంటే ఒక సంస్థ లేదా ఒక ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు. ఉదాహరణకి ఇచ్చానండి, ఇక్కడ ఉమ్మి వేయరాదు, ఇక్కడ ఇలాంటి పని చేస్తే జరిమానా విధించబడును, ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇది అర్థం అవడానికి ఇచ్చాను. నెక్స్ట్, ప్రభుత్వ విధానాలు లేదా ప్రజా సంక్షేమ నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే సామాజిక ఆర్థిక నిర్ణయాలు. వ్యక్తిగత సలహాలు లేదా సిఫార్సులు, అంటే ఒక వ్యక్తి మరొకరికి ఇచ్చే సలహా. నెక్స్ట్, కారణకార్య సంబంధాలు, అంటే ఒక పని చేయడం వల్ల ఒక నిర్దిష్ట ఫలితం వస్తుందనే నమ్మకంతో ఒక ప్రకటన చేయడం. నెక్స్ట్, ఆర్థిక లేదా వ్యాపార నిర్ణయాలు, అంటే లాభ నష్టాలు కానీ, ఆఫర్ల రిలేటెడ్ కానీ, డిస్కౌంట్ల రిలేటెడ్ కానీ సంబంధించినవి. ఇవన్నీ జస్ట్ మీకు గుర్తించుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే అండి. కొన్ని క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఈ క్వశ్చన్స్ ఏంటి, ఎట్లా అడుగుతాడు, వాటిని ఎలా థింక్ చేయాలి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనేదంతా ఈజీగా అర్థమవుతుందండి. క్వశ్చన్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రకటన: దయచేసి చెత్తనంతటిని డస్ట్బిన్లో మాత్రమే వేయండి. ఒక ప్రభుత్వ కార్యాలయం లోపల ఉన్న నోటీసు. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అక్కడ ఏం చెప్పారండి, ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, దయచేసి చెత్తనంతటిని డస్ట్బిన్లో మాత్రమే వేయండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ డస్ట్బిన్లో మాత్రమే చెత్తనంతటిని వేయండి అన్నారంటే దాని అర్థం ఏంటండి? దానికి సంబంధించిన ఊహలు చూద్దాము, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నోటీసు చదివే ప్రజలు సాధారణంగా ఇటువంటి అభ్యర్థనలను పాటిస్తారు. నెక్స్ట్, కార్యాలయ ప్రాంగణంలో డస్ట్బిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మన ప్రకటన అనేది గమనించినట్లయితే, దయచేసి చెత్తనంతటిని డస్ట్బిన్లో మాత్రమే వేయండి అన్నారండి. ఇది ఒక గవర్నమెంట్ ప్రకటన చేసింది. ఇది ఇలా చేయడానికి గల కారణం, ముందే ఈ రెండు ఆలోచిస్తారు కదండి. ఈ నోటీస్ చదివే ప్రతి ఒక్క ప్రజలు సాధారణంగా ఇటువంటి పాటిస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేస్తారు కదండి. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, కార్యాలయ ప్రాంగణంలో డస్ట్బిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డస్ట్బిన్లు అనేవి ఈ గవర్నమెంట్ ఆఫీస్ లోపల అందుబాటులో ఉండడం వల్లే కదండి ఈ ప్రకటన చేసేది. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించాలండి.
మనము మన ఓన్గా ఆలోచిస్తే ఈ స్టేట్మెంట్స్ అనేవి మనం కరెక్ట్ చేయలేమండి. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానండి. ఎవరైనా ఒక నోటీస్ బోర్డు పెట్టారంటే దానిని చూసి ప్రజలు మారుతారు లేదా పాటిస్తారు అనే నమ్మకంతోనే పెడతారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఈ పాయింట్. అలాగే డస్ట్బిన్లో వేయమన్నారు అంటే అక్కడ డస్ట్బిన్లు అందుబాటులో ఉన్నాయి అని అర్థం. అక్కడ డస్ట్బిన్లు అందుబాటులో ఉంటే మాత్రమే వీళ్ళు వేయమని చెప్తారండి. సో ఇది కూడా కరెక్ట్. అందుబాటులో లేకపోతే వేయమని అడగరు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక స్మార్ట్ ఫోన్ కొనండి, ప్రీమియం స్మార్ట్ వాచ్ను పూర్తిగా ఉచితంగా పొందండి అని ఒక టెక్ కంపెనీ అడ్వర్టైజ్ చేసిందండి, ప్రకటన చేసింది. సో దానికి సంబంధించిన ఊహలు చూద్దాము. వినియోగదారులు ఉచిత ఆఫర్లకు ఆకర్షితులవుతారు మరియు స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వద్ద మిగిలిపోయిన స్మార్ట్ వాచ్ల స్టాక్ ఎక్కువగా ఉంది, దానిని క్లియర్ చేయాలని అనుకుంటోంది. ఇక్కడ గమనించినట్లయితే స్టేట్మెంట్ ఈ ప్రకటన ఏం చేశారండి, ఒక స్మార్ట్ ఫోన్ కొనండి, ప్రీమియం స్మార్ట్ వాచ్ను పూర్తిగా ఉచితంగా పొందండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారండి. కానీ దాని ఊహలు చూస్తే వినియోగదారులు ఉచిత ఆఫర్లకు ఆకర్షితులవుతారు మరియు స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. వాళ్ళు ఈ స్టేట్మెంట్ చేస్తున్నారంటే దానికంటే ముందు ఈ వినియోగదారులు ఉచిత ఆఫర్లకు ఆకర్షితులు అవుతారు అనే ఉద్దేశంతోనే కదండి ఇది చేసేది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, కంపెనీ వద్ద మిగిలిపోయిన స్మార్ట్ వాచ్ల స్టాక్ ఎక్కువగా ఉంది, దానిని క్లియర్ చేయాలని అనుకుంటుంది. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏమడిగారు, పూర్తిగా ఉచితంగా పొందండి అని అన్నారు. కానీ ఇది మిగిలిపోయిన స్టాకు అనేది ఎక్కడ మెన్షన్ చేయలే వాళ్ళు. మిగిలిపోయిన స్మార్ట్ వాచ్ల స్టాక్ ఎక్కువగా ఉందని ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలే. అది మిగిలింది అవ్వచ్చు, మిగలకుండా కొత్తగా వచ్చిన లేటెస్ట్ స్టాక్ అయినా అవ్వచ్చు. సో వీ కెనాట్ డిసైడ్. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. సో ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్, ఒకటి మాత్రమే సరైనది. ఎక్స్ప్లెనేషన్ చూసేటప్పటికి కంపెనీలు ఉచిత ఆఫర్ల ప్రకటనలు ఇచ్చేదే కస్టమర్లను ఆకర్షించడానికి. సో కాబట్టి వినియోగదారులు ఆకర్షితులవుతారనే ఊహ ఖచ్చితంగా కరెక్టే. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఒక ఊహాగానం, కంపెనీ తన సేల్స్ పెంచుకోవడానికి కొత్త వాచ్లను కూడా ఆఫర్ ఇవ్వచ్చు. అంటే అక్కడ స్టాక్ మిగిలిపోయింది అనేదే కాదండి, కొత్త స్టాక్ని వాళ్ళ యొక్క సేల్స్ని పెంచుకోవడానికి కూడా కొత్త వాచ్లని ఆఫర్గా ఇవ్వచ్చండి. సో ఏదైనా అవ్వచ్చు, కానీ మనం పర్టికులర్గా స్టాక్ మిగిలిపోవడం వల్లే వాళ్ళు ప్రకటన చేశారు అనేది రాంగ్ అండి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్రమంగా ప్రవేశించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త. అత్యంత రక్షణ ఉన్న ఒక రక్షణ శాఖ ప్రాంతం వెలుపల ఉన్న హెచ్చరిక బోర్డు. అంటే ఇక్కడ ఒక డిఫెన్స్ ఆఫీస్లో ఒక నోటీస్ బోర్డు అనేది పెట్టారండి. దాంట్లో ఏమన్నారు అంటే అక్రమంగా ప్రవేశించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పడం జరిగిందండి. దానికి ఊహలు చూస్తే ప్రజలు సాధారణంగా చట్టపరమైన చర్యలకు మరియు నిఘాకు భయపడతారు. ఇది అనధికారక ప్రవేశాన్ని నిరోధిస్తుంది. ఆ ప్రాంతానికి ఎటువంటి భౌతిక ఫెన్సింగ్ లేదా సెక్యూరిటీ గార్డులు లేరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఓన్లీ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్టు అంటే ఇక్కడ ఈ ప్రజలు అనేవాళ్ళు సాధారణంగా ఈ చట్టపరమైన చర్యలు మరియు నిఘాకు భయపడతారు అనే ఉద్దేశంతోనే ఈ నోటీస్ బోర్డు అనేది పెడతారండి. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఆ ప్రాంతానికి ఎటువంటి భౌతిక ఫెన్సింగ్ లేదా సెక్యూరిటీ గార్డులు లేరు. ఇక్కడ లేరు అని చెప్పడానికి మనం ఎవరండి, ఇక్కడ స్టేట్మెంట్లు ఏమైనా మెన్షన్ చేశారా? ఎక్కడ మెన్షన్ చేయలేదు. హెచ్చరిక బోర్డు ఉంది అంటే ఇది ఉన్న మాత్రాన సెక్యూరిటీ గార్డు లేరు అని ఎలా డిసైడ్ చేస్తాము? సో వీ కెనాట్ డిసైడ్ అండి. సో సెక్యూరిటీ గార్డు ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి లేరు అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హెచ్చరిక బోర్డులు పెట్టే ఉద్దేశం ప్రజలను భయపెట్టి లేదా అప్రమత్తం చేసి తప్పు చేయకుండా ఆపడం. సో ఇది కరెక్టు. సీసీటీవీలు ఉన్నాయనే హెచ్చరిక బోర్డు ఉన్నంత మాత్రాన అక్కడ ఫెన్సింగ్ లేదా గార్డులు లేరని ఊహించడం తప్పు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సీసీ కెమెరాలు ఉన్నంత మాత్రాన సెక్యూరిటీ గార్డు లేరు అని చెప్పడానికి
ఇది కరెక్ట్ రీజన్ కాదండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సాధారణంగా డిఫెన్స్ ఏరియాల్లో ఫెన్సింగ్ గార్డులతో పాటు అదనపు రక్షణగా కెమెరాలు బోర్డులు పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజిన్ చెడిపోయినా లేదా పొగ వచ్చినా రైలును ఆపడానికి అత్యవసర గొలుసును లాగండి, దుర్వినియోగానికి జరిమానా 5,000. రైలు కోచ్ లోపల ఉన్న ఒక సూచన, రైలు కోచ్ లోపల ఒక సూచన అనేది ఇచ్చారంటండి, అంటే ఒక ప్రకటన చేశారు. ఇంజిన్ చెడిపోయినా లేదా పొగ వచ్చినా రైలును ఆపడానికి అత్యవసర గొలుసును లాగండి, దుర్వినియోగానికి జరిమానా 5,000 అని చెప్పారండి. ఊహలు చూస్తే ప్రయాణికులు పొగ లేదా ఇంజిన్ చెడిపోయే పరిస్థితులను సరిగ్గా గుర్తించగలరు. భారీ జరిమానా విధించడం వల్ల ప్రజలు అనవసరంగా గొలుసు లాగకుండా ఉంటారు. ఇక్కడ స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే స్టేట్మెంట్ 1, 2 బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ప్రయాణికులు పొగ లేదా ఇంజిన్ చెడిపోయే పరిస్థితులను సరిగ్గా గుర్తించగలరు. సో ఇది కరెక్టే. ఈ ఇంజిన్ చెడిపోయే పరిస్థితులను సరిగ్గా గుర్తించగలరండి ప్రయాణికులు. దేని ద్వారా అంటే అక్కడ వచ్చే పొగ ద్వారా లేదా ఇంజిన్ చెడిపోయి ఏదైనా డిఫరెంట్ సౌండ్స్ రిలేటెడ్ వల్ల. నెక్స్ట్, భారీ జరిమానా విధించడం వల్ల ప్రజలు అనవసరంగా గొలుసు లాగకుండా ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేశారండి, అత్యవసర గొలుసులు లాగకండి అని. అత్యవసర గొలుసును రైలును ఆపడానికి అత్యవసర గొలుసును లాగండి, దుర్వినియోగానికి జరిమానా 5,000 అన్నారండి. సో ఇక్కడ ఏమన్నారు, భారీ జరిమానా విధించడం వల్ల ప్రజలు అనవసరంగా గొలుసు లాగకుండా ఉంటారు. సో ఇది కూడా కరెక్టే అండి, అనవసరంగా లాగకుండా వీళ్ళు జరిమానా విధించాలని ఒక స్టేట్మెంట్ విధించారు కాబట్టి అనవసరంగా గొలుసు లాగకుండా ఉంటారు. సో ఇది కూడా కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్ అండి. రైల్వే శాఖ ఈ సూచన ఇచ్చిందంటే సాధారణంగా ప్రయాణికులు పొగ రావడాన్ని లేదా ఇంజిన్ సమస్యను గుర్తించగలరని భావిస్తారనే బాధ్యతతోనే ఈ స్టేట్మెంట్ ఇస్తారండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి. నెక్స్ట్, అలాగే 5,000 రూపాయల భారీ జరిమానా పెట్టడం వెనుక ఉద్దేశం భయపడి ఎవరు అనవసరంగా లాగకుండా ఉంటారనే ఉద్దేశంతో ఆ ఊహ అనేది ఇచ్చారండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుండి గృహ వినియోగదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుండి గృహ వినియోగదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. గృహ వినియోగదారులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఈ సబ్సిడీ భారాన్ని భరించడానికి ప్రభుత్వానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నాయి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే వాళ్ళు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఈ గృహ వినియోగదారులు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటోమేటిక్గా స్వాగతిస్తారండి. సో కరెక్ట్. ఈ సబ్సిడీ భారాన్ని భరించడానికి ప్రభుత్వానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నాయి అన్నారండి. వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు ఉండబట్టే ఈ ప్రకటన చేశారండి, ఒకవేళ అది లేకుంటే ఎందుకు చేస్తారండి. సో బోత్ ఆర్ కరెక్ట్. మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించాలండి, మన ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. ఇక్కడ ఉచిత విద్యుత్ వంటి ప్రజాకర్షక నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తారని ప్రభుత్వం ఖచ్చితంగా ఊహిస్తుంది. సో కరెక్టు. అలాగే ఒక పథకాన్ని వచ్చే నెల నుండి అమలు చేస్తున్నారంటే దానికి అయ్యే ఖర్చును భరించే ఆర్థిక శక్తి ప్రభుత్వానికి ఉందని మనం నమ్మాలి. సో కరెక్ట్ అండి. బడ్జెట్ లేకపోతే ఈ ప్రకటన అనేది చేయరండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ పగటిపూట నగరంలోకి వాణిజ్య డీజిల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. అడ్వర్టైజ్మెంట్ బాగా చదవండి. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ పగటిపూట నగరంలో వాణిజ్య డీజిల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. ఊహలు గమనించినట్లయితే నగరంలో వాయు కాలుష్యానికి వాణిజ్య డీజిల్ వాహనాలు మాత్రమే ప్రధాన కారణం. ఈ నిషేధం తర్వాత నగరంలో వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఓన్లీ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే నగరంలో వాయు కాలుష్యానికి వాణిజ్య డీజిల్ వాహనాలు మాత్రమే ప్రధాన కారణం అన్నారండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఇక్కడ ఏమన్నారండి, వాణిజ్య డీజిల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది అన్నారండి. ఎందుకు? వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అన్నారండి. అది ఎందుకు? మున్సిపల్ కార్పొరేషన్ పగటిపూట మాత్రమే నిషేధించింది అండి.
కానీ ఇక్కడేమన్నారు, నగరంలో వాయు కాలుష్యానికి వాణిజ్య డీజిల్ వాహనాలు మాత్రమే ప్రధాన కారణం అండి, ప్రధాన కారణం అని చెప్పారండి. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే నగరంలో వాయు కాలుష్యానికి వాణిజ్య డీజిల్ వాహనాలు మాత్రమే ప్రధాన కారణం అనేది రాంగ్ అండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. వాయు కాలుష్యానికి నగరంలో వాణిజ్య డీజిల్ వాహనాలు మాత్రమే ప్రైమరీ రీజన్ అని ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో ఇది రాంగ్ అండి. ఈ నిషేధం తర్వాత నగరంలో వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు అంటే దాన్ని కట్టుబడి ఉంటారు కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ కాలుష్య స్థాయి యొక్క గణనీయత తగ్గుతుందండి. సో కరెక్ట్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి, ఒకసారి చదువుకోండి ఎవరికైనా కావాలంటే. అక్కడ ఏం డిస్కస్ చేసామో అదే పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యవర్తులను తొలగించడానికి ప్రభుత్వ వ్యవసాయం సబ్సిడీలన్నింటినీ తక్షణమే రైతుల ఆధార అనుసంధాన బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయాలి అని ఒక నిపుణుడి యొక్క అభిప్రాయం. ఒక నిపుణుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడండి. మధ్యవర్తులను తొలగించడానికి ప్రభుత్వము వ్యవసాయ సబ్సిడీలన్నింటినీ తక్షణమే రైతుల ఆధార అనుసంధాన బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయాలి అని అన్నాడండి. ఊహలు చూసేటప్పటికీ ప్రస్తుతం మధ్యవర్తులు వ్యవసాయ సబ్సిడీలలో కొంత భాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు లేదా దారి మళ్లిస్తున్నారు. చాలామంది రైతులకు ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి లేదా వారు వాటిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్టు అంటే ప్రస్తుతం మధ్యవర్తులు వ్యవసాయ సబ్సిడీలలో కొంత భాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు లేదా దారి మళ్లిస్తున్నారు. కరెక్టే అండి. ఇలా చేయడం వల్లనే ఈ ఒక అనలిస్ట్ అనే అతను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడండి. మధ్యవర్తులను తొలగించడానికి ప్రభుత్వము వ్యవసాయ సబ్సిడీలన్నింటినీ తక్షణమే రైతుల ఆధార అనుసంధాన బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయాలని అన్నాడండి. అంటే రైతుల ఆధార అనుసంధానం చేయడం వల్ల ఈ మధ్యవర్తుల నుంచి కొంత భాగం దుర్వినియోగాన్ని తగ్గించవచ్చండి మనం. సో అదే ఇక్కడ చెప్పారండి. నెక్స్ట్, చాలామంది రైతులకు ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి లేదా వారు వాటిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అంటే చాలామంది రైతులకు ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలు ఉండబట్టే వీళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ చేశారండి. ఇది లేకుంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయరండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా కొత్తగా నిర్మించే అన్ని సంస్థాగత అంటే అన్ని ఇన్స్టిట్యూట్ భవనాలకు సోలార్ ప్యానెల్స్ అమర్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నిర్మించే అన్ని సంస్థాగత భవనాలకు సోలార్ ప్యానెల్స్ అమర్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఊహలు వచ్చేటప్పటికి సంస్థాగత భవనాలు పెద్ద మొత్తంలో సాంప్రదాయ విద్యుత్ను వినియోగిస్తాయి. దీనిని సోలార్ పవర్ ద్వారా భర్తీ చేయవచ్చు. దేశంలోని అంతర్గత సోలార్ సప్లై చైన్ సోలార్ ప్యానెల్స్ డిమాండ్లో వచ్చే ఆకస్మిక పెరుగుదలను తట్టుకోగలదు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఒకసారి అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ చదవండి, కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. దేశవ్యాప్తంగా కొత్తగా నిర్మించే అన్ని సంస్థాగత భవనాలకు సోలార్ ప్యానెల్స్ అమర్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇది అడ్వర్టైజ్మెంటు. సో ఊహలు వచ్చేటప్పటికి సంస్థాగత భవనాలు పెద్ద మొత్తంలో సాంప్రదాయ విద్యుత్ను వినియోగిస్తాయి. దీనిని సోలార్ పవర్ ద్వారా భర్తీ చేయవచ్చు. ఇక్కడ పెద్ద మొత్తంలో ఈ విద్యుత్ని వినియోగించడం వల్లే కదండి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేది. సో కరెక్ట్ అండి. దేశంలోని అంతర్గత సోలార్ సప్లై చైన్ అంటే సోలార్ ప్యానెల్స్ డిమాండ్లో వచ్చే ఆకస్మిక పెరుగుదలను తట్టుకోగలదు. అంటే దేశంలో అంతర్గత సోలార్ ప్యానెల్స్ డిమాండ్లో వచ్చే ఆకస్మిక పెరుగుదలని అంటే సరఫరా వ్యవస్థని ఇది తట్టుకోగలదండి. సో బోత్ ఆర్ కరెక్ట్. అంటే సప్లై లేకపోతే ఈ రూల్ అనేది పెట్టరండి, అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయరు. ఇక్కడ సప్లై చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ ప్రామాణిక పుస్తకాలను చదవాలి అని శ్రీనివాస్తో ఒక మెంటర్ చెప్పారు. ఇది జస్ట్ ఒక మీకు అండర్స్టాండింగ్ లెవెల్ కోసం ఈ క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. శ్రీనివాసు ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించాలని అనుకుంటున్నాడు. తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
మరియు ఈ పరీక్షకు అధిక నాణ్యత కలిగిన స్టడీ మెటీరియల్. బోత్ ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏం చేసి అడ్వర్టైజ్మెంట్ ఏముందండి, నువ్వు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ ప్రామాణిక పుస్తకాలను చదవాలి అని శ్రీనివాస్తో ఒక మెంటర్ చెప్పారంటండి. శ్రీనివాస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించాలని అనుకుంటున్నాడు అంటే ఇతను టాప్ ర్యాంక్ సాధించాలనే ఉద్దేశం ఉండబట్టే కదండి ఈ మెంటర్ అనే అతను ఈ ప్రకటన చేస్తాడు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మరియు ఈ పరీక్షకు అధిక నాణ్యత కలిగిన స్టడీ మెటీరియల్ ఉంది అంటే ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉండడం వల్లనే ఈ కదండి ఈ ప్రకటన అనేది చేసేది. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘకాలిక మోకాలి నొప్పి సమస్యల కోసం డాక్టర్ నరేష్ను సంప్రదించు అని రవి తన స్నేహితుడు గిరికి సలహా ఇచ్చాడు. ఊహలు. డాక్టర్ నరేష్ మోకాలి నొప్పుల చికిత్సలో నిపుణుడు మరియు గిరికి అందుబాటులో ఉంటాడు. గిరి రవి మాట వింటాడు మరియు ఖచ్చితంగా డాక్టర్ నరేష్ వద్దకు వెళ్తాడు. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది 2-3 సార్లు చదవండి అండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. దీర్ఘకాలిక మోకాలి నొప్పి సమస్యల కోసం డాక్టర్ నరేష్ను సంప్రదించు అని ఎవరన్నారండి, రవి తన స్నేహితుడు గిరికి సలహా ఇచ్చాడంటండి. డాక్టర్ నరేష్ మోకాలి నొప్పుల చికిత్సలో నిపుణుడు మరియు గిరికి అందుబాటులో ఉంటాడు. కరెక్టే కదండి. ఈ డాక్టర్ నరేష్ మోకాలి నొప్పుల చికిత్సలో నిపుణుడు కాబట్టే ఈ రవి అనే అతను తన స్నేహితుడికి సజెషన్ ఇచ్చాడండి. గిరికి అందుబాటులో ఉంటాడు. ఈ డాక్టర్ అనేవాడు ఎవరికైనా అందుబాటులో ఉంటాడండి పేషెంట్స్కి. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, గిరి రవి మాట వింటాడు మరియు ఖచ్చితంగా డాక్టర్ నరేష్ వద్దకు వెళ్తాడు. ఇది మనం చెప్పలేమండి. రవి అనే అతను గిరికి సజెషన్ మాత్రమే ఇచ్చాడు, కానీ ఆ సజెషను తన స్నేహితుడు గిరికి ఇచ్చాడు కాబట్టి గిరి అనే అతను రవి యొక్క సలహాని వింటాడా వినడా అనేది మనం చెప్పలేమండి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.